హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈరోజు మేము పోచమ్మని చేసుకుంటున్నాం. సో నేను కరెంట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అత్తమ్మ పోచమ్మని చేస్తున్నారు. సో అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసినంత వరకు అయితే లైక్ బోనాలు అంటే లైక్ ఆషాఢంలో హైదరాబాద్లో చేసుకుంటారు అండ్ వరంగల్లో అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారు. అది కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ అత్తమ్మ మాత్రం శ్రావణ మాసంలోనే చేసుకుంటారు. అండ్ వరంగల్లో ఉన్న పోచమ్మ టెంపుల్స్ అన్నీ చాలా ఫుల్గా ఉంటాయి అన్నమాట శ్రావణ మాసంలోనే. సో అత్తమ్మ కూడా అదే శ్రావణ మాసంలోనే చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అయితే చాలా ఎర్లీగా చేయాలి, కానీ కొంచెం మేము లాస్ట్ వీక్ వెనస్డే రోజు చేసామన్నమాట. బికాజ్ నా హెల్త్ బాగాలేకుండే అండ్ ఇంకొక వీక్ అత్తమ్మకి సెట్ అవ్వలేదు. సో అలా కొంచెం డిలే అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ అయితే మేమైతే శ్రావణ మాసంలో లాస్ట్ వెనస్డే రోజు ఈ పోచమ్మని చేసుకుంటున్నాము. ఐ నో వీడియోస్ నేను చాలా లేట్గా పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. బట్ ఈ వీడియో చాలా బాగుంటుంది. నేను అత్తమ్మతో ఎలా ఉంటానో అన్ఫిల్టర్డ్ అండ్ అన్కట్ వీడియో అనమాట. సో కంప్లీట్గా చూడండి. హలో, హాయ్ చెప్పండి. ఆల్రెడీ చెప్పేసా. మేము పోచమ్మని చేసుకుంటున్నాం ఈరోజు. కోడలు, కూతురు, మనవడు అందరం జోర్దార్గా కొడుకు లేడు. అవును, పృథ్వీ ఒక్కటి మిస్సింగ్. అవును, మీరు ఎందుకు పోచమ్మని మొక్కుకున్నారు? లైక్ పోచమ్మ అంటే ఎందుకు చేస్తున్నారు? నేను చిన్నప్పుడు చిన్న పిల్లలప్పుడు అంటే అత్తమ్మ వాళ్ళు చేసేరు. వాళ్ళు అత్తమ్మనే మొత్తం అన్ని చూసుకునేది. నేను ఎందుకంటే చిన్నప్పుడు పుట్టికి చింటుకు ఇద్దరికి ఒకటేసారి పోషవ తల్లయింది. అప్పుడు మొక్కుకున్నా అనమాట. నేను చీర పెట్టి మంచిగా ఇట్లా కొన్ని ఇట్లా వస్తా అని చెప్పి మొక్కగానే తగ్గిపోయింది అనమాట. ఇక అప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాల నుంచి నేను సపరేట్గా మంచిగా పోచమ్మ గుడికి పోయి చీర పెట్టి మొక్కి కొన్ని కోసుకొని వస్తా, చేస్తా, బోనం వండుతా. అదే పృథ్వీ ప్రతి ఇయర్ గుర్తు చేస్తాడనమాట. నాకు పుట్టికి ఇద్దరికి మంచి హెల్త్ బాగాలేదన్నప్పుడు. సో మీరు ఇదే స్టోరీ చెప్తారా లేదా అని చెప్పేసి మిమ్మల్ని ఇప్పుడు అడిగినా నేను. ఏం చెప్పిండు? అదే చెప్పిండు. నాకును పుట్టికి ఇద్దరికి హెల్త్ బాగాలేదు, అప్పుడు మమ్మీ మొక్కుకున్నది నా పిల్లలు ఇద్దరికి అంటే హెల్త్ సెట్ అయితే నేను చెప్పేసి బోనం ఎత్తుతా అని చెప్పేసి. సో అట్లా అన్నారు కదా, అదే నాకు గుర్తు చేశాడనమాట. సో అందుకే మా అత్తమ్మ పోచమ్మని మొక్కుకున్నారు. సో మేము పోచమ్మ తల్లికి ఫాలో అవుతాం. ఎవ్రీ శ్రావణ మాసంలో వేసుకుంటాం అత్తమ్మ. సో నేను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇద్దరం రెడ్ వేసుకున్నాము, జస్ట్ బార్డర్స్ ఒకటే డిఫరెన్స్ ఉంది. సో మోస్ట్లీ ఆడపడుచు అండ్ వదిన సేమ్ కాంబినేషన్. ఎస్. విహాన్ ఆరతి. విహాన్ హారతి చేయిపో, జై చేయిపో, పో ఫాస్ట్ ఫాస్ట్. పోషమ్మ తల్లికి జై, పోషమ్మ తల్లికి జై. పైకి జై బోలో పోచమ్మ తల్లికి జై జై. ఇది ఇట్లా ఇంకా ఇంకొంచెం పైకి, అది అంతే. ఓకే, దా మెల్ల జాగ్రత్త. విహాన్ జరుగు. పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈరోజు వెనస్డే కదా,
అండ్ శ్రావణ మాసంలో లాస్ట్ వెనస్డే ఇది. సో ఆ తర్వాత మళ్ళీ సండే కానీ సాటర్డేకే అయిపోతుంది. సో అందుకే ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇలా మేము పోచమ్మ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ యూట్యూబ్ చూసి ఫాలో అవుతారంట. సో వాళ్ళు మమ్మల్ని కలిసి మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని గుర్తుపట్టారు. థ్యాంక్ యూ అండి. సో బాగు క్యూట్. థ్యాంక్ యూ దివ్య. అవునా? సో వీళ్ళు అన్ని వీడియోస్ ఫాలో అవుతారంట. నిన్ననే నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా చూశారు, బాగుందని చెప్తున్నారు. అయ్యో అవునా. ఆల్మోస్ట్ 1 hour లైన్లో నిల్చున్నాక మేము ఫైనల్లీ గర్భగుడిలోకి వెళ్ళాము. సో మంచిగా మా ఎదురుగానే అమ్మవారు ఉండే, మంచిగా అనిపించింది. సో అత్తమ్మ అంతా పూజ చేసేసి మంచిగా ఏమంటారు గాజులు, పసుపు, కుంకుమ అండ్ చీర అవన్నీ పెట్టారనమాట అమ్మవారికి. అండ్ బయట వచ్చి కొబ్బరికాయ కొట్టాము. సో చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే అసలు. లాస్ట్ వెనస్డే కదా, సో అందుకే కావచ్చు. అండ్ అదే టైంలో విహాన్ కూడా కొంచెం సతాయిస్తుండే, అందరిని ఎత్తుకు ఎప్పుడు తను అలా అనలేదు. ఫస్ట్ టైం తను లైక్ అత్తమ్మ పాపం కొచ్చేపు ఎత్తుకున్నారు, నేను ఎత్తుకున్నాను. తర్వాత మా పుట్టి చూసుకుందనమాట. మేమిద్దరం పూజ చేస్తుంటే తను చూసుకుంటుండే. సో అలా మేము విహాన్ని షేరింగ్ చేసుకున్నాము కొంచెం సేపు. అంటే పృథ్వీ ఉంటే బాగుండు అనిపించింది ఈ టైంలో. కొంచెం విహాన్ని చూసుకుంటూ కొంచెం బయట ఉంటే కొంచెం మేము ప్రశాంతంగా పూజ చేసుకునే వాళ్ళం కదా. సో అక్కడ చూసిన బెలూన్స్ అన్నీ కావాలి, టాయ్స్ అవి ఇవి ఉంటాయి కదా బయట వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో అవన్నీ కావాలన్నారు. సో విహాన్కి ఒక బెలూన్ కొనిచ్చాం. వితిన్ 5 minutesలోనే అది పలగొట్టేసాడు. విహాన్ ఇక్కడ ఫస్ట్ టైం కోడిని చూసాడు అనమాట ఇంత దగ్గర నుంచి. సో అందుకే ఆయన కొంచెం ఎగ్జైటెడ్గా అది ఏంటి అని చెప్పేసి కొంచెం వింత చేస్తున్నాడు అనమాట దాన్ని చూసి. అంటే తను పట్టుకోవాలని ఉంది కానీ అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది. మంచిగా వెళ్ళాము, వచ్చాము అండ్ కోడిని కోసాము. నెక్స్ట్ ఇప్పుడు కోడి పులుసు అండ్ బగారా రైస్. కోడి పులుసు బగారా రైస్. సో బగారా రైస్ కోసం మంచి పుదీనా తెంపుతాంది మా పుట్టమ్మ. అండ్ మా అత్తమ్మ ఆడ వాష్ చేస్తుంది చికెన్ని. అండ్ నేనేమో ఆనియన్స్ కట్ చేస్తున్నా. సో ఎంత అత్తమ్మ, ఎంతకి చికెన్? కిలోన్నర చికెన్కి పసుపు ఎంత వేసిండ్రు? 3 స్పూన్లు. 3 teaspoons పసుపు వేసారు. కారము 4 స్పూన్స్. సో నెక్స్ట్ ఉప్పు 3 స్పూన్స్. ఓకే వేయండి. ధనియాల పొడి మసాలాది 3 స్పూన్స్ వేసిన. అల్లం వేస్తాను 3 స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసిన. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తెలంగాణ స్టైలా. చికెన్ కర్రీ అందరి హ్యాండ్ పడుతుంది. చాలా యమ్మీగా ఉంటుంది అత్తమ్మ స్టైల్, నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా పట్టించిన చికెన్ ఇందులో వేసేయడమే. అయినా బయటవే మాత్రం బయట మసాలాలు ఏం వాడదు, అన్నీ హోమ్ మేడ్. పసుపు, కారం ఎవ్రీథింగ్ ఇంట్లో పట్టించిందే. గరం మసాలా కూడా ఇంట్లోనే వేస్తుంది. సో అందుకే దీనికి అంత టేస్ట్ ఉంటుంది. ఈరోజు మా పుట్టమ్మ చేయి పెట్టింది కదా, వంట ఎట్లయితుంది ఉంటుంది. హాస్పిటల్ పోకుండా ఉంటే చాలు. ఎందుకంటే మమ్మీ చేస్తుంది. నువ్వు బియ్యం కడిగినా కదా పుట్టింది, అందరూ జిమిక్ అవుతుంది. చూసినావా వచ్చిందమ్మా వయ్యారి. మొత్తం రెడీ అయిపోయి. కాదు వంటకి నీకు నెక్లెస్ ఎందుకు చెప్పు. అది మా అత్తమ్మ స్పెషల్ అంటే మంచి నెక్లెస్, గాజులు, మా కొత్త చీర, మొత్తం హల్చల్. మామూలుగా కాదు, మేమేమో నార్మల్ డ్రెస్ వేసుకొని సింపుల్. సరే సరే నువ్వు ముందుకు రా. ఇంత రెడీ అయి చూపెట్టకపోతే ఎట్లా?
ఇలా మేము అప్పుడప్పుడు లైక్ ఇమిటేట్ చేసుకుంటా కామెడీ చేసుకుంటా ఉంటాం అనమాట. సో లైక్ ఇప్పుడనే కాదు, అత్తమ్మ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెజెంటబుల్గానే ఉంటారు. అక్కడికి వెళ్ళేసి రాగానే లైక్ కుకింగ్ వర్క్ ఉండే కదా, లైక్ చికెన్ వాష్ చేయడం అలా. సో అందుకే తను నైటీలో చేంజ్ అయిందనమాట. సో వన్స్ మళ్ళీ వాష్ అంటే అది చికెన్ వాష్ చేసుకున్నాక మళ్ళీ తను శారీ వేసుకొని వచ్చింది. అండ్ అంతలోపే పృథ్వీ కాల్ చేశాడు. అండ్ ఆ రోజు టెంపుల్ ఏమేమి జరిగింది, పూజ ఎలా జరిగిందో మేము అప్డేట్స్ ఇస్తున్నాం అనమాట. అండ్ తను ఫొటోస్ అడుగుతుండే, మీరు ఏమైనా ఫొటోస్ దిగితే పంపండి చూస్తా అని చెప్పేసి. బికాజ్ జపాన్లో ఉన్నాడు కదా, మిస్ అవుతున్నాడు. చూపిస్తా. మీరు బోనం ఎత్తుకున్నాయి, బోనం ఎత్తుకున్నారు బొచ్చటి ఫోటోలు ఉన్నాయి. అది డిలీట్ చేసుకోండి. ఇంతలోనే లైక్ చికెన్ ఆల్మోస్ట్ ఒక 70 to 80% కుక్ అయిపోయింది. ఇల్లంతా అదే స్మెల్ అనమాట. ఆ అరోమాతో ఆకలి అయితే ఇంకా పెరిగిపోయింది అసలు చెప్పాలంటే. మార్నింగ్ నుంచి ఏం తినలే కదా. చికెన్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. పూరి చికెన్ బగారా రైస్, వాటర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడే. ఆకలి అవుతుంది. అవును, నూనె లేకుండా పూరి వైరల్ అయిపోయిన పూరి దాంతోనే నాకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో లైక్ ఆయిల్ లేకుండా పూరి చేయడం ఎలా వీడియో పెట్టానమాట. సో దాంతోనే వైరల్ వచ్చి, అంటే వైరల్ అంటే మరీ ఏం కాదు కానీ మంచి మిలియన్స్లో వ్యూ పోయిందనమాట అది. సో దాని ద్వారా అక్కడి నుంచి కొంచెం నా లైక్ ఛానల్ నేను పెట్టే వీడియోస్ రీచ్ అవుతుండే పీపుల్ వరకు. సో దాని గురించి అనమాట డిస్కషన్. నేను ఎప్పుడు పూరి చేసినా నాకు అది గుర్తొస్తుంది అనమాట. జనరల్గా మనం ఎవ్రీడే లైఫ్లో అది చేసుకోలేము. మరీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, సో కొంచెం టైం ఉంది అన్న వాళ్ళు అది చేసుకోవచ్చు అనమాట. సో ఆ షార్ట్ నేను పెట్టాను, నా ఛానల్లో ఉంది. మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఫైనల్లీ సర్వింగ్ టైం అనమాట. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఫుల్ ఆకలి మీద ఉండే. సో లైక్ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ మంచిగా తింటున్నాము. వేడి వేడి పూరి, చికెన్ కర్రీ, థమ్స్ అప్, కమాన్. ఈరోజు మొత్తం అక్కడ పెట్టుకోతే దావతే దావత్. థమ్స్ అప్. సో మావాడు మొత్తం మమ్మల్ని నేర్చుకున్నాడు. వీళ్ళకి ఓకే cheers. Kanpai. Kanpai. Japanese లో kanpai అంటారు. అను kanpai. Kanpai. Thumbs up with chicken. Chicken curry puri. Next level. బాగుంది. హైలైట్ అంటే హైలైట్. కారం లేదు, ఏం లేదు, మస్తు అసలు. అబ్బా నిజం మస్తు అయింది. నేను కూడా వస్తాను. వేడి వేడి పూరి అవుతుంటేనే విహాన్కి ఫస్ట్ పెట్టేశాను అనమాట. సో తను ఫస్ట్ తిన్నాకనే మేము కూర్చున్నాము. సో తన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మేమైతే మంచిగా పోచమ్మని చేసుకున్నాం. అండ్ ఇంటికి వచ్చి అందరం కలిసి కుకింగ్ చేసుకున్నాం, మంచి ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ రోజు మంచి ఫన్గా నడిచింది. సో యా ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.